ఎలా మారాడు మీరు ఎక్కడైనా విన్నారా? ఎప్పుడైనా చూసారా? ద్విభుజ గణపతి అంటే రెండు చేతుల వినాయకుని విగ్రహం ఎక్కడైనా చూసారా? లేదు కదా. అలాగే వినాయకుని వాహనం ఎలక లేని విగ్రహాన్ని ఎక్కడైనా చూసారా? చూడలేదు కదా. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పెళ్లి దోషం ఏదున్నా వెళ్ళిపోతుంది. పెళ్ళి కాని వారికి ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూద్దాం రండి. పెళ్ళి పెద్దగా వినాయకుడు ఎలా మారాడు మీరు ఎక్కడైనా విన్నారా? ఎప్పుడైనా చూసారా? ద్విభుజ గణపతి అంటే రెండు చేతుల వినాయకుని విగ్రహం ఎక్కడైనా చూసారా? లేదు కదా. అలాగే వినాయకుని వాహనం ఎలక లేని విగ్రహాన్ని ఎక్కడైనా చూసారా? చూడలేదు కదా. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పెళ్లి దోషం ఏదున్నా వెళ్ళిపోతుంది. పెళ్ళి కాని వారికి ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది. అవన్నీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్థల పురాణం ఏమిటి, ఎలా వెళ్ళాలి, మనం ఎక్కడ చేరుకోవాలి, ఈ దేవాలయం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. మీరు చూస్తున్నది ఇడుగుంజి శ్రీ వినాయక దేవస్థానం యొక్క ముఖద్వారం. లోనికి 5 కిలోమీటర్లు వెళ్ళాలండి. నేను ఇప్పుడున్నాను ప్రజెంట్గా మంగళూరు టు గోవా హైవే దగ్గర. 1 అవర్ నుంచి 15 కిలోమీటర్, ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్ ఆపోజిట్లో ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇక్కడ దేవస్థానము వినాయకుని దర్శించుకొని ఈ బస్సు గోకర్ణ నుంచి వస్తుందండి. గోకర్ణ కుమ్ముట ఇడుగుంజి బస్ అనమాట ఇది. మీరు గోకర్ణ వెళ్ళి ఆత్మలింగాన్ని దర్శించుకొని నేరు అటు నుంచి రావచ్చు. ఇదే బస్సులో మనం ఇప్పుడు బయలుదేరుతామండి. లోనికి బస్సులో 6 కిలోమీటర్లు వెళ్తే మనం దేవస్థానం చేరుకోవచ్చు. ప్రదేశం అంతా పచ్చగా, ప్రకృతి రమణీయమైన వాతావరణంలో అడవి మధ్యలో ఉంటుంది దేవాలయం. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్వామివారికి అత్యంత ప్రీతి అయిన గరకను మనము స్వామివారికి అర్పిస్తే మంచి జరుగుతుందని మనకు అందరికీ తెలిసిందే కదా. ప్రకృతి సోయగాల నడుమ అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి మనోహరమైన ఆధ్యాత్మిక చింతన కలిగే మహాపుణ్యక్షేత్రం ఇడగుంజి శ్రీ మహాగణపతి పుణ్యక్షేత్రం వచ్చాము. ఇడగుంజి మహాగణపతి దేవస్థానం మురుడేశ్వరం నుంచి 24 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా మహాశక్తివంతమైన దేవాలయం ఇది. త్రేతాయుగంలో శ్రీ నారద మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం ఇక్కడ వినాయకుని విగ్రహం. చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ ప్రకృతి రమణీయ శోభితమైన ఈ దేవాలయం చూడాలంటే 2 కళ్ళు చాలు. అంతేకాకుండా ఇక్కడ వచ్చి స్వామివారిని మనం దర్శనం చేసుకునేసి మన మనసులో ఉన్న కోరిక మొక్కుంటే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది ఉత్తర కర్ణాటక, మన మురుడేశ్వర్కు కేవలం 29 కిలోమీటర్లో ఉంది. ఎలా చేరుకోవాలో పూర్తి వీడియో చూడండి. ఇడగుంజి పుణ్యక్షేత్ర స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ జిల్లా హొన్నావర్ సమీపంలో ఉన్న శరావతి నదికి ఎడమ వైపున కుంజారంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన, అతి శక్తివంతమైన వినాయకుని ఆలయం ఈ మహాగణపతి ఇడగుంజి ఆలయం. ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మనం పరిశీలిస్తే, ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రవేశిస్తున్న సమయంలో మునులు ఈ కలియుగ కళ్యాణ దోషాల గురించి ఆందోళన చెందుతారు. వాలకిల్ల మహర్షి
నాయకత్వంలో అనేక మునులు కలిసి ఈ దోష నివారణ కోసం అక్కడ యజ్ఞం ప్రారంభిస్తారు. కానీ ఆ యజ్ఞానికి ఎన్నో ఆటంకాలు ఎదురుతాయి. ఆ సమయంలో వాళ్ళకిల్ల మహర్షి నారద మహర్షిని సంప్రదిస్తారు. అప్పుడు నారద మహర్షి ఈ దోషాల నివారణ యజ్ఞం పూర్తి కావడం కోసం, ఏ విఘ్నం లేకుండా సక్రమంగా చేయడం కోసం వినాయకుని ప్రతిమని ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఈ వినాయకుని ఇష్టం ప్రతిష్ఠించడం వల్ల ఈ యజ్ఞం పూర్తిగా జరిగి ఇక్కడ కళ్యాణ దోషాలు పోయాయని చెప్పి ఇక్కడ స్థల పురాణం మనకు చెబుతుంది. మహర్షి ప్రతిష్ఠించిన ఆలయం ఈ ఇడగుంజి గణపతి దేవాలయం. మీరు గణపతి ఆలయంలో ఎక్కడ చూసినా 4 చేతులతో వినాయకుడు కనిపిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ద్విభుజ వినాయకుడు, 2 చేతులతో వినాయకుడుగా మనకు దర్శనమిస్తారు. ఒక చేతిలో కమలంతో, ఒక చేతితో లడ్డుతో మనకు దర్శనమిస్తాడు. అంతేకాకుండా వినాయకుడు నిలబడి మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ మన వినాయకుని వాహనం మూషికం కూడా ఈ ఆలయంలో ఉండదు. ఇక వినాయకుడు పెళ్ళి పెద్దగా ఎలా మారాడు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ చెప్తాను, వినండి. కర్ణాటకలోని కొన్ని కుటుంబాల సభ్యులు వివాహాన్ని నిశ్చయం చేసుకున్నాక వధువరుల బంధువులు వచ్చేసి ఇక్కడ కుటుంబాలు వాళ్ళు వచ్చేసి 2 చీటీలు రాసి స్వామివారి కుడి పాదం కింద, స్వామివారి ఎడమ పాదం కింద ఒకటి 2 చీటీలు పెడతారనమాట. అప్పుడు స్వామివారి కుడి పాదం కింద పెట్టిన చీటీ కింద పెడితే వాళ్ళకు శుభమని పెళ్లి కార్యాలు మొదలెట్టేస్తారు, పెళ్లి పనులు. అదే ఎడంకాల కింద చీటీ పడింది అనుకోండి అపశుభం అని చెప్పేసి ఆ పెళ్లి వాయిదా వేసేసి వేరే సంబంధాలు చూసుకుంటారు. అందువల్ల ఈ వినాయకునికి పెళ్లి పెద్దగా పేరు వచ్చింది. మీరు చూస్తున్నది మయూర భోజనశాల ఆలయం పక్కనే ఉంటుందండి. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు భోజనము దేవస్థానం వారు అందిస్తారు. చాలా శుచి శుభ్రంగా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి వస్తే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే టెంకాయ నారతో తయారు చేసిన వినాయకుని ప్రతిమలు మీరు ఇంటికి తీసుకెళ్ళి గుమ్మానికి తెలుసుకుంటే దిష్టి వినాయకుడిగా దిష్టి రాదండి. తప్పకుండా తీసుకెళ్ళండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాం. మీ ఆర్సి ములారాన్.